ఈ వీడియోలో మనం చుట్టుకొలత అంటే ఏమిటి, రకరకాల జ్యామితి నిర్మాణాల చుట్టుకొలత ఎలా కనుక్కోవచ్చు అనే విషయాన్ని తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో చుట్టుకొలతని పెరిమీటర్ అంటారు. చూడండి, చుట్టుకొలత అంటే ఏమిటో మనం రకరకాల ఆకారాల యొక్క చుట్టుకొలత ఎలా కనుక్కుంటామో తెలుసుకుందాం. చుట్టుకొలత చుట్టుకొలత అంటే ఏమిటంటే, చుట్టుకొలత అనగా ఏదైనా ఒక ఆకారం చుట్టూ అంచుల వెంబడి, అంటే అంచుల వెంబడి మాత్రమే, లోపల కాదు, అంచుల వెంబడి ఒకసారి ప్రయాణించినప్పుడు వచ్చే దూరంగా చెప్పవచ్చు. అవునా? అయితే మీకు ఈ వ్యాఖ్యను చూసినప్పుడు కొంచెమే అర్థమై ఉండొచ్చు. ఈ వీడియో చివరికంతా మీకు చుట్టుకొలత పైన ఒక అవగాహన వస్తుంది. చూడండి, ఇది ఒక త్రిభుజం కదా, మీకు తెలిసే ఉంటుంది. 3 భుజాలున్న త్రిభుజం. అయితే ఈ త్రిభుజంలో ప్రతి భుజం పొడవు కూడా మనం ఇలా అనుకుందాం. ఉదాహరణకు 4 మీటర్లు, 4 మీటర్లు, 4 మీటర్లు. అవునా? అంటే సమబాహు త్రిభుజం అలా ఉందన్నమాట. దీని చుట్టుకొలత కనుక్కునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా మరొక ఆకారాన్ని కూడా చూడండి. ఇది మరొక ఆకారం. ఈ ఆకారం ఏమిటి? దీర్ఘచతురస్రం. అవునా? అయితే దీర్ఘచతురస్రంలో 2 ఉంటాయి కదా కొలతలు, పొడవు ఒకటి, వెడల్పు ఒకటి. చూడండి, ఇక్కడ పొడవు 5 మీటర్లుగా ఉంది, వెడల్పు 3 మీటర్లుగా ఉంది. మరొక జ్యామితీయ నిర్మాణము లేదా మరొక ఆకారము చూడండి. ఇదేమిటి? పంచభుజి, అంటే 5 భుజాలు, క్షమించండి, ఇది షడ్భుజి, 6 భుజాలు ఉన్నాయి. అవునా? గమనించి చూడండి, 6 భుజాలు ఉన్నాయి. 6 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. మరి ఏంటి ఆ 6 భుజాల పొడవు? 3 మీటర్లు. అంటే ప్రతి భుజము కూడా 3 మీటర్లు ఉంటుంది. 6 భుజాలు కూడా 3 మీటర్లే ఉంటాయి. తరువాత చూడండి, ఇది క్రమరహితంగా ఉండే మరొక ఆకారం. అంటే ఒక నిర్దిష్టమైన ఆకారం అంటూ ఏమీ లేకుండా క్రమరహితంగా ఉంది. అయితే ఇక్కడ ప్రతి భుజము తరువాతి భుజానికి సమానంగా ఉంటుంది అని చెప్పలేము. వాటి పొడవులు ఇలా ఉన్నాయి అనుకుందాం, విడివిడిగా మనకు ఇచ్చారు వాళ్ళు అలా. అయితే మనం ఇప్పుడు ఈ జ్యామితీయ నిర్మాణాలకి చుట్టుకొలత కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మొదటగా త్రిభుజాన్ని చూడండి. త్రిభుజం చుట్టుకొలత ఏమిటి? చుట్టుకొలత అంటే ఏంటి? ఆకారం చుట్టూ అంచుల వెంబడి వెళ్ళాలి. అవునా? మరి ఈ త్రిభుజం యొక్క అంచుల వెంబడి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది మొదటిది, అంటే 4 మీటర్లు, మరొక 4 మీటర్లు, మరొక 4 మీటర్లు, మొత్తంగా 4 మీటర్లు వచ్చాయి. అవునా? అంటే 4 + 4 + 4 లాగనమాట. ఇలా మొత్తం ఏమవుతుంది? 4 + 4 + 4 అంటే 12. మనం మీటర్లుగా తీసుకున్నాం కాబట్టి ఇది 12 మీటర్లు. ఒకవేళ అడుగులలో తీసుకుంటే 12 అడుగులు. ఇది మనం తీసుకున్న త్రిభుజం యొక్క చుట్టుకొలత. ప్రతి భుజము 4 మీటర్లుగా ఉండే త్రిభుజం యొక్క చుట్టుకొలత. తర్వాత దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత చూడండి. దీని చుట్టుకొలత ఎలా వస్తుంది? ఇక్కడ కూడా ప్రతి భుజం వెంబడి వెళ్ళి మనం వాటిని కూడుకుంటూ వెళ్ళాలి. ఇలా 3 + 5 + 3 + 3, అంటే ఇలా 3 + 5 8, 3 + 5 8, మొత్తంగా 16 మీటర్లు. తర్వాత చూడండి, ఈ షడ్భుజి ఎలా ఉంది? ఈ షడ్భుజి యొక్క అంచు వెంబడి వెళ్ళి మనం చుట్టుకొలత కనుక్కునే ప్రయత్నం చేద్దామా? చుట్టుకొలత 3 + 3 + 3 + 3 + 3, అంటే మొత్తం 6 మూళ్ళు వస్తాయి. 6 భుజాలు కదా, కాబట్టి అంతిమంగా దీని చుట్టుకొలత ఏమవుతుంది? 18 మీటర్లు అవుతుంది. అయితే ఈ నిర్దిష్ట ఆకారం లేకుండా క్రమరహితంగా ఉంది కదా ఈ ఆకారం. ఇది చూడండి, ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలత ఎలా వస్తుంది? ప్రతి భుజం వెంబడి ఉన్న మొత్తం పొడవుని మీరు కూడాలన్నమాట. అవునా? 6 + 4 + 2 + 2 + 4 + 1. అంతిమంగా ఈ నిర్దిష్ట ఆకారంలోని ఈ ఆకారానికి చుట్టుకొలత ఎంత అండి? 19 మీటర్లు వచ్చింది. అర్థమైంది కదా? చుట్టుకొలత అంటే ఏమిటంటే దాని యొక్క అంచుల వెంబడి ఒకసారి తిరిగి వెళ్ళి రావడానికి ఎంత దూరం పడుతుందో దాన్ని మనం చుట్టుకొలతగా చెప్పవచ్చు. మనం ఏం నేర్చుకున్నాం? రకరకాల జ్యామితీయ నిర్మాణాల చుట్టుకొలత ఎలా ఉంటుందో, ఎలా గణిస్తామో మనం నేర్చుకున్నాం. దానికన్నా ముందు అసలు చుట్టుకొలత అంటే ఏమిటో కూడా మనం తెలుసుకున్నాం. తరువాతి వీడియోల్లో మరింత సమాచారం తెలుసుకుందాం.